విజయవాడ నగరంలోని ఒక ప్రముఖ డిగ్రీ కళాశాల. బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆ 7 స్నేహితుల మధ్య సందడి నెలకొంది. పరీక్షలు ముగిశాయి. అందరూ తమ జీవితాల్లో కొత్త బాటలు వెతుక్కునే సమయం ఆసన్నమైంది. అందుకే విడిపోయే ముందు ఒక చిరస్మరణీయమైన ట్రిప్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ స్నేహితుల బృందం: ఆకాష్, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు; వంశీ, కాస్త సరదా మనిషి; కార్తీక్, చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు, అతనికి అతీంద్రియ శక్తులపై నమ్మకం ఎక్కువ; స్నేహ, ధైర్యవంతురాలు; కావ్య, భయం కలిగించే విషయాలంటే ఆసక్తి; దివ్య, చాలా సున్నిత మనస్కురాలు; రాహుల్, గ్రూప్లో అందరికంటే భయస్థుడు. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రే ఆకాష్, బస్ ఎప్పుడు బయలుదేరుతుంది అని వంశీ తన బ్యాగ్ సర్దుకుంటూ అడిగాడు. ఇంకో అరగంటలో అందరూ వచ్చేయాలి అని ఆకాష్ సమాధానమిచ్చాడు. మనం వెళ్లే చోటు ఏదైనా ప్రత్యేకం ఉండాలి అంది స్నేహ. అప్పుడు కార్తీక్ ఒక ప్రతిపాదన తెచ్చాడు. అరకు దగ్గర నీలగిరి కొండలు అని ఒక చిన్న హిల్ స్టేషన్ ఉంది. అక్కడ టూరిస్టులు పెద్దగా రారు, చాలా ప్రశాంతంగా ఉంటుందట. ఆ మాట వినగానే అందరూ ఉత్సాహంగా అంగీకరించారు. కానీ అక్కడ ఎందుకు టూరిస్టులు రారు అన్న విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రయాణం మొదలైంది. రాత్రి 8 గంటలకు విజయవాడ నుండి బస్సు బయలుదేరింది. అందరూ పాటలు పాడుతూ జోకులు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. కానీ కార్తీక్ మాత్రం కిటికీలో నుండి బయటకు చూస్తూ నిశ్శబ్దంగా ఉన్నాడు. ఏమైంది కార్తీక్, ఏదో ఆలోచిస్తున్నావు అని దివ్య అడిగింది. ఏమో దివ్య, ఈ ట్రిప్పు గురించి మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఏదో జరగబోతోందనిపిస్తోంది అన్నాడు కార్తీక్. తెల్లవారుజామున అరకు చేరుకున్నాక నీలగిరి కొండలకు వెళ్లడానికి ఒక పాత జీపును మాట్లాడుకున్నారు. దాని డ్రైవర్ పేరు రామారావు. అతని వయసు 60 ఏళ్లు ఉంటుంది. నీలగిరి కొండలకా అని ఆయన ఆశ్చర్యంగా అడిగారు. అక్కడ ఎవరూ ఉండరు బాబూ. 30 ఏళ్ల క్రితం ఒక భయంకరమైన ఘటన జరిగింది. అప్పటి నుండి అటువైపు ఎవరూ వెళ్లడం లేదు అని హెచ్చరించాడు. కాని ఉడుకు రక్తం ఉన్న ఆ యువకులు ఆయన మాటలను నవ్వుతూ కొట్టిపారేశారు. జీపు కొండదారిలో ప్రయాణిస్తుండగా పొగమంచు దట్టంగా అలుముకుంది. గమ్యస్థానానికి కొంచెం దూరంలో ఉండగానే జీప్ ఆగిపోయింది. ఇక్కడి నుండి మీరు నడిచి వెళ్ళాలి. నేను రేపు ఉదయం వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒక విషయం గుర్తుంచుకోండి, రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు. ఏం వినిపించినా, ఎవరు పిలిచినా తలుపు తీయకండి అని భయపెడుతూ చెప్పి రామారావు వెనుదిరిగాడు. అక్కడ ఒక పాత గెస్ట్ హౌస్ ఉంది. దాని నిర్వాహకురాలు లక్ష్మీ అనే వృద్ధురాలు. ఆమె వీరిని చూసి వింతగా నవ్వి 30 ఇయర్స్ తర్వాత మళ్లీ కాలేజ్ పిల్లలొచ్చారు అని గుణిగింది. సామాన్లు గదిలో పెట్టి స్నేహితులంతా చుట్టుపక్కల ప్రాంతాన్ని చూడడానికి వెళ్లారు. అడవి మధ్యలో వారికొక భారీ శిథిల భవనం కనిపించింది. దాని గేటు మీద శ్రీవిద్య డిగ్రీ కాలేజ్ 1994 అని రాసి ఉంది. ఉత్సుకతతో వారంతా లోపలికి వెళ్లారు. అక్కడ దుమ్ము పట్టిన బెంచులు, బ్లాక్ బోర్డులు ఉన్నాయి. ఒక గోడ మీద ఉన్న పాత ఫోటో వారిని ఆకర్షించింది. అందులో 20 మంది విద్యార్థులు, ఒక కఠినమైన ముఖ కవచాలు కలిగిన ప్రొఫెసర్ ఉన్నారు. ఆ ఫోటో కింద ప్రొఫెసర్ రఘునాథరావు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ అని రాసి ఉంది. లైబ్రరీలో వారికొక పాత వార్తాపత్రిక దొరికింది. అందులో 1994 డిసెంబర్ 15 నాటి వార్త ఉంది. నీలగిరి కొండల్లో విషాదం, 20 మంది విద్యార్థులు మరియు ఒక ప్రొఫెసర్ అదృశ్యం, పోలీసుల గాలింపు విఫలం. ఆ వార్త చదవగానే అందరి వెన్నులో వణుకు పుట్టింది. రాత్రి గెస్ట్ హౌస్లో భోజనం చేస్తుండగా లక్ష్మీ అసలు నిజం చెప్పింది. ఆ ప్రొఫెసర్ రఘునాథరావు చాలా స్ట్రిక్ట్. ఆ ఏడాది 20 మంది విద్యార్థులను ఫెయిల్ చేశాడు. డిసెంబర్ 13న రాత్రి ఆయన ఆ 20 మంది విద్యార్థులను కాలేజీకి పిలిచాడు. ఆ తర్వాత వారెవ్వరూ తిరిగి రాలేదు. అప్పటినుండి రాత్రిపూట ఆ కాలేజీ నుండి పాఠాలు చెబుతున్న శబ్దాలు, విద్యార్థుల అరుపులు వినిపిస్తాయి అని చెప్పింది. రాత్రి 12 గంటల సమయం. హఠాత్తుగా కాలేజీ గంట మోగింది. శిథిలమైన ఆ భవనంలో లైట్లు వెలుగుతున్నాయి. ఆకాష్ కళ్ళు ఒక్కసారిగా మారిపోయాయి. ఎవరో అతన్ని లాక్కుని వెళ్తున్నట్టుగా అతను కాలేజీ వైపు నడవడం మొదలుపెట్టాడు. స్నేహితులందరూ అతన్ని ఆపడానికి వెనక వెళ్లారు. కాలేజీ లోపల ఒక గదిలో వారు చూసిన దృశ్యం భయంకరంగా ఉంది. 20 మంది విద్యార్థులు యూనిఫామ్ ధరించి కూర్చొని ఉన్నారు. కాని వారి ముఖాల్లో కళ్ళు లేవు, చర్మం పాలిపోయి ఉంది.
ప్రొఫెసర్ రఘునాథరావు గాలిలో తేలుతూ అటెండెన్స్ తీసుకుంటున్నాడు. ఆకాష్, నువ్వు ఆలస్యంగా వచ్చావు అంటూ ప్రొఫెసర్ భయంకరంగా అరిచాడు. ఆకాష్ అయోమయంగా వెళ్లి ఒక బెంచ్ మీద కూర్చున్నాడు. ప్రొఫెసర్ తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ, వీళ్లందరూ ఫెయిల్ అయ్యారు, వీరికి శిక్ష పప్పదు, మీరు కూడా నా క్లాస్లో చేరాల్సిందే అని అందర్నీ బంధించడానికి ప్రయత్నించాడు. కార్తీక్ దగ్గర తన మతి ఇచ్చిన ఒక రక్షా తాయెత్తు ఉంది. దాన్ని పట్టుకొని ధైర్యంగా ప్రొఫెసర్ను ఎదిరించాడు. ఆ సమయంలో ఒక నిజం బయటపడింది. ఆ విద్యార్థులే కోపంతో ప్రొఫెసర్ను బిల్డింగ్ మీద నుండి తోసి చంపేశారని, ఆ వెంటనే ఆ భవనంలోని ఒక దుష్టశక్తి అందరినీ మింగేసిందని తెలిసింది. అప్పటినుండి ఆ ఆత్మలు అక్కడే బందీ అయ్యాయి. ఆత్మల మధ్య జరిగిన గొడవ, కార్తీక్ తాయెత్తులోని శక్తి వల్ల ఒక్కసారిగా మంటలు రేగి ఆ గది అంతా చీకటిమయమైంది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు సోకగానే స్నేహితులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆకాష్ కూడా స్పృహలోకి వచ్చాడు. రామారావు జీప్లో వారంతా వెనుదిరుగుతుంటే ఆ శిథిల భవనం వారిని ఇంకా చూస్తున్నట్టే అనిపించింది. లక్ష్మి కళ్లలో నీళ్లతో, ఆ 20 మందిలో నా కొడుకు కూడా ఉన్నాడు, వాడిప్పటికైనా విముక్తి పొందుతాడని ఆశిస్తున్నాను అని చెప్పింది. ఆ 7 స్నేహితులు ప్రాణాలతో బయటపడ్డానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ద్వేషం, కోపం మనిషిని చనిపోయాక కూడా బంధిస్తాయి. క్షమించడం ఒక్కటే శాంతినిస్తుందని వారు గ్రహించారు. ఆ ప్రయాణం వారి జీవితంలో చివరి యాత్రగా మిగిలిపోయింది.